కాంగ్రెస్ లో రేవంత్ కుంపటి. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తీరుపై రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీలో కుంపటి రాజిస్తున్నాయి. ఒకవైపు మంత్రులు, మరోవైపు సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో పాలనలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వ్యవహారం రేవంత్ రెడ్డి వైఫల్యమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరోక్షంగా సీఎం తీరుపై చురకలంటించడం చర్చనీయాంశమైంది. నిన్నటి కేబినెట్ భేటీలోనూ ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలని రేవంత్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. రైతు బంధు నిధుల విడుదల విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సీఎంకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అక్కసుతో ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తుమ్మల ఫోటోను కావాలని తొలగించారనే టాక్ వినబడుతోంది. తన శాఖలో రేవంత్ రెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నారు అన్న కోపంతో సినిమాటోగ్రఫీ వ్యవహారాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉంటున్నారు. రేవంత్ తన సన్నిహితుడైన రోహన్ రెడ్డిని అధికారిక సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగిస్తున్న తీరుపై కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయ అభివృద్ది పనుల శంకుస్థాపనలకు స్వయంగా ఆ శాఖ మంత్రి కొండా సురేఖకే ఆహ్వానం అందకపోవడం కలకలం రేపుతోంది. తన స్నేహితులతో గొడవపడ్డారనే నెపంతో సురేఖ నుంచి దేవాదాయ శాఖను కూడా రేవంత్ రెడ్డి లాగేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. మంత్రులే కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం రేవంత్ రెడ్డిపై తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిపై పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఈ హస్తం కుంపటి చల్లారుతుందో లేక మరింత ముదురుతుందో వేచి చూడాలి.